కాకిపిల్ల కాకికి ముద్దు కథ రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పూర్వం నల్లమల అటవీ ప్రాంతంలో అనేక పక్షులు జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కాకి తన పిల్లలను ముద్దు ముద్దు పేర్లతో పిలుస్తూ ముచ్చట్లాడుతోంది. అదే చెట్టు తోరలో ఉన్న రామచిలుక కాకి ముచ్చట్లను చూసి నవ్వుకుంది. నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి బావా, ఈ సంగతి నీకు తెలుసా అని అడిగింది చిలుక. నువ్వు చెప్తేనే కదా తెలిసేది, లేకుంటే నాకెలా తెలుస్తుంది అంది నెమలి. నల్లగా చూడ్డానికే అసహ్యం వేస్తున్నాయి ఆ కాకి పిల్లలు, అయినా ఆ తల్లి కాకి వాటిని తెగ ముద్దులాడుతోంది చూశావా అంది రామచిలుక. నిజమే, అవేమీ పెద్ద అందంగా ఉండవు అంది నెమలి. తర్వాత కొంగ దగ్గరికి వెళ్ళింది రామచిలుక. కొంగమామ, నువ్వు తెల్లగా అందంగా ఉంటావు, నీ పిల్లలు కూడా అందంగా ఉంటాయి. నువ్వు నీ పిల్లల్ని ముద్దులాడేవు అంటే అర్థం ఉంది, కానీ అందవికారమైన కాకి పిల్లను కాకి ముద్దులాడటమేమిటి అంది రామచిలుక. చిలుక మాటలు విని ఊరుకుంది కొంగ. తర్వాత కోడి దగ్గరికి వెళ్ళి, కోడిపిన్ని, నీ పిల్లలు ఎంతో ముద్దుగా అందంగా ఉంటాయి. ఆ కాకి పిల్లలు అస్సలేమీ బాగుండవు, అయినా రోజు తెగ ముద్దాడుతూ మురిసిపోతుంది అంది రామచిలుక. అది విన్న కోడిపెట్ట, అలా మా ఇంటి గోడ మీద వాలి లోపలికి చూడు అంది. సరేనని గోడ మీద నుంచి తొంగి చూసింది రామచిలుక. 76 ఏళ్ల లచ్చవ్వ ఆమె పక్కనే 60 ఏళ్ల కొడుకు. అదేంటి అలా ఉన్నాడు అనుకుంది చిలుక. అతడు మానసిక వికలాంగుడు. లచ్చవ్వ కొడుక్కి అన్నం తినిపించింది, మూతి కడిగింది, నీళ్లు పట్టింది, చిన్నపిల్లాడిని ముద్దాడినట్లు ముద్దాడింది, ఊసులు చెప్పింది, పాటలు పాడింది. చిలుకకు మరీ వింతగా అనిపించింది. మారు మాట్లాడకుండా కోడి దగ్గరికి వచ్చి చూసిందంతా చెప్పింది. అమ్మంటే అనంతమైన ప్రేమ, అంతులేని అనురాగం. అనాకారి అయినా అవిటివాళ్లైనా అమ్మకి అందరూ సమానమే. అందుకే అమ్మకి సమానమైన వ్యక్తి సృష్టిలో లేదు. ఆ చోటుని ఎవ్వరూ భర్తీ చెయ్యలేరు. అమ్మా అన్న పిలిపే మాధుర్యం. నల్లగా లేదా అందవిహీనంగా ఉన్న బిడ్డను ఎదుటివారు చిన్నచూపు చూసినా ఆ తల్లికి మాత్రం బిడ్డ ముద్దుగానే ఉంటుంది అని చెప్పింది కోడి. అప్పుడు రామచిలుకకి అర్థమయ్యింది కాకి పిల్ల కాకికి ముద్దని. నాటి నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది. అందుకే ఎదుటివారికి ప్రతి తల్లి బిడ్డల ముద్దు ముచ్చట్లు కాకి పిల్ల కాకికి ముద్దులా అనిపిస్తాయి. సుమారుగా ఇదే అర్థంతో తాను వలచింది రంభ, తాను మునిగింది గంగ అనే సామెత కూడా ఉపయోగిస్తారు.